ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డ్ మీద వీళ్ళంతా చేస్తున్నటువంటి రాద్ధాంతానికి కారణం ఏంటంటే, అసలు వక్ఫ్ బోర్డ్ అనేది ఏర్పడిందే పేద ముస్లిములకి ఉపయోగపడడానికి, పేద ముస్లిములకి లబ్ధి చేకూరడానికే వక్ఫ్ బోర్డ్ అనేది ఏర్పడింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతంలో వక్ఫ్ బోర్డు కనుక నిజంగా పేద ముస్లిములకు కనుక ఉపయోగపడి ఉంటే ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి పేద ముస్లిములు ఇలా ఉండేవాళ్ళ? మరి ఎవరికి ఉపయోగపడింది వక్ఫ్ బోర్డు అనేది? ఎవరి జేబులు నింపింది వక్ఫ్ బోర్డు అనేది? ఈ రోజున అలాంటి వాళ్ళందరూ జేబులు నింపుకొని వక్ఫ్ బోర్డు ద్వారా వాళ్ళే గోల్ చేస్తున్నది. ఎవరైతే డబ్బులు నింపుకున్నారో జోబుల్లో వక్ఫ్ బోర్డు ద్వారా వాళ్ళే ఈ రోజున గోల్ చేస్తున్నారు. అంటే లబ్ధి పొందిన వాళ్ళు ఇక్కడ అల్టిమేట్గా పేద ప్రజలు ఎవరూ కూడా లబ్ధి పొందలేదు వక్ఫ్ బోర్డు ద్వారా. ఉన్నోళ్లే లబ్ధి పొందారు, ఉన్నోళ్లే దోపిడీ చేశారు, వాళ్ళే లూటీ చేశారు వక్ఫ్ బోర్డుని. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం దాన్ని సవరించి నిజంగా ఈ భారతదేశంలో వక్ఫ్ బోర్డు అనేది నిజంగా పేద ముస్లిములకి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో వక్ఫ్ బోర్డుని సవరణ చేసి, వక్ఫ్ బిల్లుని సవరణ చేసి తీసుకొని వస్తే దాన్ని ఈ రోజున అనేక రకాలుగా ప్రతిపక్షాలు ట్విస్ట్ చేసి అనేక రకాలుగా మాట్లాడుతున్నాయి. ఈ రోజున వీళ్ళ వక్ఫ్ బోర్డుకి అడ్డుపడుతున్నారంటే పేద ముస్లింలు అభివృద్ధి చెందకూడదనే ఈ రోజున వీళ్ళందరూ ప్రతిపక్షాలు కానీ వీళ్ళందరూ కూడా అడ్డుపడుతున్నారు.